నమస్తే బ్రో. హాయ్ బ్రో. సో మనం చూస్తున్నాం కదా 2-3 రోజులుగా శివాజీ గారిదేను ఆ ఫెమినిస్ట్ ఇష్యూ. సో వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే నేషనల్ మీడియాకు కూడా ఎక్కేసి అంటే శివాజీ గారి మీద ఉన్న పర్సనల్ ఇష్యూని ఆయన పైన చూపించకుండా మిగిలిన అంతా కూడా సోషలైజ్ చేసేస్తున్నారు. అంటే మొత్తం మగవాళ్ళందరిది తప్పు, వాళ్ళందరూ ఎట్లా ఆ దృష్టితో చూస్తున్నారు అనే విధంగా అంటే దాన్ని తప్పుదారిలో తీసుకెళ్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేం అని అనిపించలేదు నాకు. మనం నార్మల్గా మనం బయట చూసుకుంటే దానికంటే చాలా బూతులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికి రెస్పాండ్ అయిన వాళ్ళని చూసుకుంటే అనసూయ రెస్పాండ్ అయింది. ఇంతకుముందుకు తను అనసూయ వచ్చేసి జబర్దస్త్లో వచ్చేసి యాంకరింగ్ చేస్తుండే. జబర్దస్త్లో మనం ఇంతకంటే త్రిబుల్ మనం విన్నాము. డబల్ మీనింగ్ డైలాగులు చాలా విన్నాం మనం. అలాంటివి చాలా విన్నాం. ఆయన ఏదో ఒక అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట జారిండు. కానీ మరి చిక్రీ సాంగ్ అనేది ఆ సాంగ్ రాసేటప్పుడు చాలా రోజులు కష్టపడి రాసుంటాడు. అప్పుడు అనిపించలేదా? ఆ బూతు అనిపించలేదా? దాని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు? మెగాస్టార్ చిరంజీవి వాళ్ళు తిడతారు, మాకు ఛాన్సులు రావు, అది ఇది అని. ఓ మాట, అనసూయ గారు మీకు ఒక కూతురు ఉంటే మీకు కూడా తెలిసేది. ఒకరోజు మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నన్ను నా కొడుకు నువ్వెందుకు మమ్మీ నువ్వెందుకు ఇలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నావు, నువ్వు నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అన్నారు. అంటే నేను వేసుకుంటాను అది ఇది అని చెప్పేసి అన్నారు. అంటే కన్న కొడుకు చెప్తే కూడా నువ్వు మారట్లేదు. అట్లాంటప్పుడు నీకు మాట్లాడే హక్కే లేదు. అర్థమైందా? కన్న కొడుకు చెప్తే కూడా నువ్వు మారట్లేదు. నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నావు. రేపటి రోజు వచ్చేసి నీకు కూతురు ఉంటే తెలిసేది. నీకు కూతురు ఉంటే రేపటి రోజు తను వచ్చేసి మొత్తం విప్పుకొని తిరిగేసి వచ్చేసి అంటే అప్పుడు నీకు తెలిసేది. నువ్వే వేసుకుంటున్నావు, అంత 40 ఏళ్ళు వచ్చిన దానికి నువ్వే వేసుకుంటున్నావు, నేను వేసుకోగా తప్పేముంది అని అంటుండే. ఇంకొక మాట, అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎట్లా అంటే నువ్వు చెప్పకూడదు, ఎవరు నువ్వు చెప్పడానికి అది ఇది. మరి మగవాళ్ళకి అలా ఉందా? మేము రోడ్ల మీద ఒక బనీని వేసేసుకొని తిరిగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. మేము ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పక్కన నిల్చుంటే వాళ్ళు చీ అని ఉంచుకుంటున్నారు. అది కరెక్టేనా? మరి మేము కూడా అలానే ఉంటుంది కదా, మాకు కూడా అలానే అనిపిస్తుంది కదా. మేము కూడా అలానే అమ్మాయి వాళ్ళు అలా వేసుకుంటుంటే మాకు కూడా ఆకర్షించాలని చూస్తుంది. అబ్బాయి కళ్ళు అమ్మాయి మీద పడతాయి, అమ్మాయి కళ్ళు అబ్బాయి మీద పడతాయి. అది ప్రకృతి సహజం. కాబట్టి శివాజీ చెప్పింది కరెక్ట్, బాగానే ఉంది. ఆ 2 మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. అవి నోటి అంటే అవి కూడా చెప్పారు దాని గురించి. అవును. సో దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ పాయింట్ని పట్టుకుని కామనైజ్డ్గా చేస్తున్నారు. అంటే మగాళ్ళందరూ తప్పు, అసలు మీరెవరు మమ్మల్ని జడ్జి చేయడానికి, మాకు నచ్చినట్టు మేము ఒప్పుకొని తిరుగుతాం అన్నట్టుగా చెప్తున్నారు. అరే ఎవరిది ఇష్టం వాళ్ళబ్బా. ఇప్పుడు అనసూయ మాట్లాడినట్టు నా ఇష్టం, నేను అది చేసేస్తాను, నేను ఎట్లయినా. ఆయన ఇష్టం, ఆయన మాట్లాడిండు, ఆయన నోరు ఆయన మాట్లాడిండు. నీకు ఇన్నాళ్ళనిపిస్తే ఇన్ను, లేకపోతే లేదబ్బా. ఇద్దరే రెస్పాండ్ అయ్యారు తప్ప హీరోయిన్లతోటి అని మాట్లాడిండు. హీరోయిన్ల గురించి మాట్లాడిండు. ఎందుకోసం మాట్లాడిండు? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అని అనుకుంటారు కదా. మరి ఒక కుటుంబ వ్యక్తిగా మాట్లాడిండు. అతన్ని మొత్తం బజార్న పెట్టేసి అది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, హ్యూమన్ కమిషన్ కూడా దీన్ని తీసుకున్నది. ఇంతకంటే దారుణమైనటువంటివి చాలా ఉన్నాయి. రోజు రేపులు జరుగుతూ ఉన్నాయి. మరి దాని గురించి ఏం తీసుకోవట్లేదు? దాని గురించి తొందరగా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది నాకు అసలు నచ్చడం లేదు.